ముల్లపూడి వెంకటరమణ గారు జోహార్ పివి నరసింహారావు గారు జోహార్ పివి నరసింహారావు గారు జోహార్ పివి నరసింహారావు గారు జోహార్ ముల్లపూడి వెంకటరమణ గారు జోహార్ ముల్లపూడి వెంకటరమణ గారు జోహార్ ముల్లపూడి వెంకటరమణ గారు జోహార్ పివి నరసింహారావు గారు జోహార్ పివి నరసింహారావు గారు సవాల్ మీకోసం జోహార్ పాములపర్తి నరసింహారావు గారు జోహార్ పివి నరసింహారావు గారు జోహార్ ముల్లపూడి వెంకటరమణ గారు జోహార్ ముల్లపూడి వెంకటరమణ గారు. ఈరోజు ఆయన 1931 జూన్ 28వ తేదీన జన్మించారు. ఆయన బాల్యం అంతా కూడా రాజమండ్రిలో ధవళేశ్వరంలో జరిగింది. ఆయన ముఖ్యస్థుని చిన్ననాటి స్నేహితుడు బాపు గారు అసలు పేరు సత్యరాజు లక్ష్మీనారాయణ గారు. వీరిద్దరూ కూడా జంటగా చాలా కార్యక్రమాలు చేశారు. మరి అందాల రాముడు సినిమాలు, ఎన్నో హిట్ అయిన సినిమాలు, మిస్టర్ పెళ్ళాం, ఇలాంటివన్నీ కూడా తీయటం జరిగింది. మరి ఆయన ముల్లపూడి వెంకటరమణ గారు గిడుగు అనే పాత్రని ప్రవేశపెట్టి ఆయన ఆంధ్ర సాహిత్యంలో ఒక అత్యున్నతమైన స్థానాన్ని తీసుకొచ్చారు. ఇవాళ చించాంగ్ లాగే ఆ గిడుగు ఆ రోజున ప్రజలందరిలో కూడా హృదయాల్లో ఉన్నాడు. ఆ గిడుగుకి ఒక బొడుగుకి ఒక స్నేహితురాలు కూడా శ్రీగాని పశునాంబ. అలా ఆయన పాత్రలు కానీ ఆయన మాటలు కానీ చిరస్థాయిగా నిలిచిపోయి తీతాలు తీసేసిన తహసీల్దారు, అలాగే అప్పుల అప్పారావు, ఇవన్నీ కూడా, అలాగే వరహాల రాజు, రుణానంద లహరి ఆయన రచించిన రచన, ఇవన్నీ కూడా చిరస్మరణీయాలు. వీటిని గురించి ఈ తరానికి తెలియచేయాలని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఉదాహరణ. మన ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మన దేశ మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు గారు జయంతి సందర్భంగా ఇవాళ ఆయన స్మరించుకుంటూ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన ఎన్నో భాషా కోవిదులు, 14 భాషలు మాడిన వ్యక్తి, మహా మేధావి, మరి రచయిత, అదేవిధంగా సంఘ సంస్కర్త. ఆయన సమయంలోనే భూ సంస్కరణ అనేటువంటి మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినాయి. మరి అటువంటి తెలుగువాడు మన దేశ ప్రధాని కావటం మన అందరి అదృష్టం. అటువంటి వ్యక్తిని, మన తెలంగాణ ముద్దుబిడ్డగా చెప్పుకునే వ్యక్తిని మనం ఇవాళ అందరం కూడా స్మరించుకుంటూ మన విజ్ఞాన వేదికలో అటువంటి మహనీయులు ఇవాళ తలుచుకుంటూ, అదేవిధంగా మన ముల్లపూడి వెంకటరమణ గారు మరి రచయిత, అదేవిధంగా సినీ నిర్మాత, ముత్యాల ముగ్గు, మంత్రిగారు వియంకుడు, గోరంత దీపం, ఇలాంటి ఎన్నో సినిమాలు కథా రచన చేసినటువంటి వ్యక్తి, హాస్య రచయిత, మరి మూగ మనసులు, అదేవిధంగా ఆనాడు దోగుల మోతలో కూడా రక్త సంబంధం, ఇటువంటి విషాదభరితమైన చిత్రాలు కూడా రాసినటువంటి మహాన్ వ్యక్తులు వారు. బాపు రమణలుగా గుర్తింపు పొందినటువంటి రమణ గారు ఇవాళ జయంతి సందర్భంగా వారిని విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్మరించుకుంటున్నారు. రోజు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా దక్షిణాది నుండి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు వారి యొక్క జయంతి. వారు 1991 నుంచి 96 దాకా క్లిష్టమైనటువంటి సమయంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఎంతో సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి దేశవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఆ ఆర్థిక సంస్కరణల వల్లనే మన దేశం గట్టెక్కి దాని తర్వాత ఒక గాడిలో పడింది. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. తర్వాత ముల్లపూడి వెంకటరమణ గారి గురించి చెప్పాలంటే ఆయన 1931 జూన్ 28న ఆయన జన్మించారు. ఇప్పుడు మన పెద్దలు కలిగొట్ల గోపాలశర్మ గారు చెప్పినట్టు ఈ యొక్క వెంకటరమణ గారి ఈ బురుగు అనేటువంటి వారి యొక్క గ్రంథం ద్వారా, అదేవిధంగా వెంకటరమణ గారి కథలు, వాటి ద్వారా వారు ఎంతో ప్రసిద్ధి పొందడం జరిగింది. బాపు రమణులు ఇద్దరు ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరూ కలిసి చేసినటువంటి ఈ సినిమాలు కానీ ఆ రచనలు కానీ ఎంతో పేరు ప్రఖ్యాత సంపాదించుకున్నాయి. వారిని ఇద్దరిని కూడా మనం స్మరించుకుంటూ ఈరోజు వారి యొక్క ఆశయాలను గుర్తు చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ముల్లపూడి రమణ గారిది, పివి నరసింహారావు గారి జయంతిని ఛాంబర్ ఆఫ్ కామర్స్లో విజ్ఞాన వేదిక కింద రంగసాగర్ ఆధ్వర్యంలో జరుపుకోవడం చాలా అభినందనీయం. పివి నరసింహారావు గురించి చెప్పాలంటే ఆయన పుట్టింది
మారుమూల కుగ్రామం, రాజకీయ జ్ఞాపకం లేని కుటుంబం. అయినా సరే ఆయనకు ఉన్నది ఒకటి ఏంటంటే అపర మేధస్సు. ఆ మేధస్సుతోటి ఆయన 1957లో శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడమే కాకుండా మన భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి తెలుగు వ్యక్తి. ఆయనకి 14 భాషలు వచ్చు. ఎంతో మన ఆర్థిక వ్యవస్థ ఎంతో కుంటుపడుతుంటే ఆయనకున్న తెలివితేటలతోటి మన భారతీయ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు రంగసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.